హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సో, క్యాప్సికమ్ ఫ్రై కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను తీసుకొని వాటిని కాస్త లో ఫ్లేమ్‌లో వేయించుకొని పొట్టు తీసేసి మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా రఫ్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని హాఫ్ కేజీ వరకు క్యాప్సికమ్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కాస్త సాల్ట్, కరివేపాకు కూడా వేసి క్యాప్సికమ్ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకొని 4-5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.